అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకోటి ఏంటంటే రాజేష్ వస్తే లాస్ట్ టైంలో నేను స్టార్ క్యాంపెయినర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాకు. రాజేష్ వస్తే కాపులు ఓటేరు, హిందువులు ఓటేరు, ఇలాంటి ప్రచారం పెట్టారు కొంతమంది అన్నదమ్ములు. నా మీద అభిమానం ఎక్కువైపోయి అయితే నేను కూడా కంగారు పడ్డానండి. తణుకు వెళ్ళాను. లాస్ట్ మీటింగ్ అదే. అరిమిల్ రాధాకృష్ణ గారు ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా హుందాగా ఉంటాడు, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తాడు. ఆయన గెస్ట్గా పిలిచాడు నన్ను. వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయింది, ధూమ్ ధామ్గా అయింది, వచ్చేసాం. ఆ మరుసటి రోజు ఈ అరిమిల్ రాధాకృష్ణ గారి మీద పోటీ చేస్తాను మా బుజ్జికన్నోడు ఉంటాడండి, ఎర్రపప్పు అంటారు అతను అందరం ముద్దుగాని బుజ్జికన్న అంటాం. అదే అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రాజేష్ మహాజన్ కాపులను తిట్టాడు, అలాంటి రాజేష్ మహాజన్ తీసుకొచ్చి కాపులను తిట్టించాడు అని చెప్తున్నాడు ప్రెస్ మీట్లో. చాలా టెన్షన్ పడ్డానండి. అరే ఆయన మనల్ని అంత అభిమానిస్తాడు, మన వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుద్దంటావు ఆయనకి, మన వల్ల ఏమన్నా జరగకూడదు ఏమన్నా జరుగుతుందేమో అని నేను చాలా బాధపడ్డాను, చాలా భయపడ్డాను కూడా. కానీ 72,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించాడు అరిమిల్ రాధాకృష్ణ. ఆయనకన్నా ముందు వేగుల జోగేశ్వర గారు పిలిచారు మండపేట, ఇది తోట త్రిమూర్తుల మీద పోటీ చేసిన ఆయన దగ్గరికి. నేను అదే అనుకున్నాను, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాను రా బాబు, అక్కడ కూడా కాపులు ఎక్కువ కాదు, నా వల్ల కాపులుగానే ఏమన్నా ఇదవుతారంటావా అని. దాదాపు 50,000 60,000 మెజార్టీతో ఆయన నెగ్గించాడు. అంతకుముందు రాజమండ్రి బుచ్చి చౌదరి గారు పిలిచారు. అంటే తూర్పు పశ్చిమ గోదావరి వెళ్ళిన విషయాలు చెప్తున్నాను. ఇంకా వేరే జిల్లాలు చాలా మంది దగ్గరికి వెళ్ళాం, చాలా మీటింగ్లు పెట్టాలి, అందరూ గెలిచేశారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు 63,000 మెజార్టీ, మొట్టమొదటి నెగ్గిన టికెట్ ఆయనే. కొట్టండి చాపట్ల మళ్ళీ. బోడే ప్రసాద్ గారు సూపర్ ఓవర్ మెజార్టీతో ఆయన నెగ్గిశాడు. యార్లగడ్డ వెంకటరావు గారు, చంద్రరాజప్ప గారు, యనమల దివ్య గారు, మా ప్రతిపాడు మా వదినమ్మ ఉరుపుల సత్యప్రభ రాజే గారు, కాకినాడ కొండబాబు గారు, వనమాడు కొండబాబు గారు, బండారు సత్యానందం గారు, ఇవన్నిటికీ మించి నారా లోకేష్ అన్న నియోజకవర్గంలో కూడా గెస్ట్కి వెళ్ళాను నేను ఎస్సీ మీటింగ్కి. ఆయన 91,000 ఓట్ల మెజారిటీతో. అంటే ఈ మెజారిటీలు నా వల్ల వచ్చాయంటలేదండి, కానీ నా వల్ల మెజారిటీ తగ్గలేదు. నా వల్ల ఖచ్చితంగా ఒక 5,000 10,000 యాడ్ అయ్యి ఉంటుంది కానండి, నా వల్ల అయితే నష్టం జరగదు. నన్ను ఏ కాపులు నన్ను వ్యతిరేకించరు, నన్ను శత్రువుగా చూడరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడో నాకు తెలియక మాట్లాడిన మాటలు వేరే అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హిందూ సోదరుడు నన్ను వ్యతిరేకించట్లే. ఎందుకు నేను పోటీ చేస్తే తెలిసిపోను మీకు. నాకు తెలిసి ఒక 50,000 60,000 ఓట్ల మెజార్టీతో నెగ్గిద్ది. నన్ను నెగ్గిద్ది. అక్కడ ఉన్న కాపులు, హిందువులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ ఉన్నారు అక్కడ. కానీ అలాంటి తప్పుడు ప్రచారం చేశారండి. అది కూడా చాలా టెన్షన్ పడ్డాను నేను. అరే మనం చాలా మీటింగ్లు చేసాం, చాలామంది ఎమ్మెల్యేలు మన మీద అభిమానంతో పిలిచారు, వాళ్ళందరూ కానీ ఓడిపోయారంటే ఖచ్చితంగా ఇది మన మీద ఇంకా బ్లేమ్ వేసేస్తారు. అగో రాజేష్ గారిని పిలిచారు అందుకే మీరు ఓడిపోయారు అంటారు. ఏట్రా బాబా అనుకుని దేవుడికి ఎక్కువ ప్రేయర్ చేసామండి. అనుకున్న దానికన్నా అలా సూపర్ డూపర్, మామూలుగా కాదు. అలా ఉందండి పరిస్థితి. ఇదండి పరిస్థితి. జన సైనికులు అర్థం చేసుకోండి, మనం కలిసి పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. నేనేమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అంతకుముందు చింతమనేని ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగింది వారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి మొన్న అక్కడ మీటింగ్లో, ఇష్టం ఉన్న దగ్గరే గొడవలు వస్తాయి అన్నారు లేదా? నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఎవరు స్నేహితులు అవుతారు? గొడవ పెట్టుకున్న వాళ్ళు స్నేహితులు అవుతారు. వర్మ గారితో గొడవలు జరిగాయి, వర్మ గారు లేని పని మాటలు జరిగాయి. కానీ తర్వాత వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్టంగా ఉన్నారు. నేను అంతవరకు కూడా ఏం మాట్లాడలేదు కదా, జస్ట్ సిద్ధాంతపరంగా మద్దతు ఉపసంహరణ అన్నాం. తద్వారా మా పార్టీకి నష్టం జరగకూడదని భావించాం. నిజంగా జరగలేదు. అదే క్రమంలో మీ పార్టీకి జరగలేదు. అంటే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు అని అంటున్నాను అనుకోకండి. రెండు పార్టీలు కలిపి ఊహించిన స్థాయిలో కొట్టాం. ఖచ్చితంగా మనల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద, మన ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరిచిన వాళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద మనం టైం స్పెండ్ చేద్దాం. మనలో మన మీద కాకుండా మహాసేన, అలాగే నన్ను ఎవరైనా అభిమానించే చిన్న అన్నదమ్ములు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా చెప్తున్నాను, ఎవరైనా ఒకవేళ జనసేన కార్యకర్తలుగా పెట్టినా వాళ్ళు జనసేన వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అలాగే ట్రాప్ వేయటం వల్ల నేను అప్పుడు జనసేన పార్టీని కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది కాబట్టి ఇక్కడి నుంచి మంచి రాజకీయం ఈ రాష్ట్రం చూస్తుంది, మంచి అభివృద్ధి చూస్తుంది, మంచి నాయకులు, నిస్వార్థమైన నాయకులు. ఇక్కడ 400 సీట్లు అనేది రాలేదు, ఇంకోటి జరగలేదు. నిజంగా అది దేశానికి కూడా మంచిది. ఈ రోజున మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎంపీలు కీలకం కాబోతున్నారు కేంద్రంలో. ఖచ్చితంగా మనోళ్ళు మన రాష్ట్రానికి కావాల్సిన హామీలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే నమ్మకం మన అందరికీ ఉంది. కాబట్టి ఆ నాయకులకు మనం తోడుగా ఉందాం, వారిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్న చితక ఏమన్నా తలనొప్పులు ఉన్నా కానీ వారి దాకా వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.